ఒకడికి అవకాశం ఉన్నా ప్రభు పక్కనే ఉన్నా వేడుకోలా, దూషిస్తూ కూర్చున్నాడు. పాతాళానికి వాడు ఆత్మను పోగొట్టుకున్నాడు, నరకానికి. కానీ ఇతను అవకాశాన్ని వాడుకున్నాడు. ప్రభు ఉండగా నేను ప్రభుని దూషించిన ప్రార్థించిన ఆత్మ రక్షించమని వేడుకున్నాడు. ఈరోజు కూడా అనేక మంది మీ స్నేహితుల్లో కొందరు ప్రభుని వేడుకోరు, ప్రార్థించరు, ప్రార్థిస్తున్న నిన్ను హేళన చేస్తారు, చర్చికి వెళ్తున్న నిన్ను హేళన చేస్తారు. నీ ఆఫీసులో కావచ్చు, నీ వర్క్ స్థలంలో, నీ కాలేజెస్లో, స్కూల్స్లో రకరకాలుగా ఎడవైపున దొంగ బ్యాచ్ అనండి. యేసు ప్రభు వారికి ఎడవైపున దొంగ దూషించాడు కదా, ఈ దొంగ బ్యాచ్ ఉందా లేదా? ఆనాడు ఉన్నది, ఈనాడు ఉంది. వాడు అన్ని దూషించిన యేసయ్య ఏమన్నా అన్నాడా? ఎట్టి చెప్పండి. నన్ను అంటావురా నువ్వు అన్నాడా? అనలేదు, మౌనంగా ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రభుని ఎంతమంది దూషిస్తున్నా ఆయన మౌనంగా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? వీడి సస్తే ఎవరిని కలవాలి? ఆయన్నే. అరే బాబు, నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా సత్యా గేట్ దగ్గర నేనే ఉంటాను రా, వద్దుగా అక్కడ చూసుకుందా, అక్కడ ఏంటి చెప్పాలి? ఆ గేట్ దగ్గర చూసుకుని నా దగ్గరకు వచ్చి ఏడుస్తావు నువ్వు. మళ్ళీ నువ్వు ఎగురుతున్నావు, కేకలేస్తున్నావు, నీకు ఆయుష్ ఇచ్చాను, ఆయుష్లో ఇష్టానుసారంగా ఎగురు, నీకు స్వతంత్రం ఇచ్చా, చెడగొట్టుకుంటున్నావు, ఓకే. కానీ ఆ గేట్ దగ్గర నువ్వు చచ్చినట్టు నేను కనబడేది నేనే. అప్పుడు లబోదిబోమని ఏడుస్తావు. నిన్ను అన్నానా ప్రభా, నువ్వు ఉన్నావు అనుకోలేదు ప్రభా, కుదరదప్పుడు. అప్పుడు క్షమాపణలు ఉండవు.